మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఈవీ వెహికల్స్కి సంబంధించిన ఒక ప్లాట్ఫామ్, టూ వీలర్కి సంబంధించిన ఒక ప్లాట్ఫామ్ని డిజైన్ చేసి ఒక వెబ్ బేస్డ్ అప్లికేషన్ని మొత్తం యావత్ దేశ ప్రజలందరికీ ముందట ఉంచుతా ఉన్న మా మహంత్ గారు, అదేవిధంగా ప్రణయ్ గారు, హృదయపూర్వకంగా వారికి మా తరఫున, మా మిత్రులు మదన్ మోహన్ గారు అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. హైదరాబాద్కి, తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేకత ఏ రాష్ట్రానికి లేదు. ఇక్కడ ఉన్న సాంకేతికపరమైన పరిజ్ఞానం రాబోయే కాలానికి సంబంధించి ప్రకృతికి సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు బ్యాటరీ వాహనాలను తయారు చేసిన మొట్టమొదటి ఆలోచన చేసిన ఎలాన్ మస్క్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఈరోజు ఒక సస్టైనబుల్ ఫ్యూచర్ని అందిద్దామని ఆలోచన చేస్తున్న ప్రతి ఒక్కరికి మా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వారికి సహకరించే కార్యక్రమం, కార్యాచరణ ప్రోత్సాహం చేసే ఒక ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలోనే ప్రణయ్ గారు కానీ మహంత్ గారు మొట్టమొదటి ప్లాట్ఫామ్ ఈవీ వెహికల్స్కి సంబంధించిన యాప్ని లాంచ్ చేస్తూ ఉన్న సందర్భంలో ఈ యాప్ ద్వారా ఈవీ వెహికల్స్ని ప్రోత్సాహం చేసే ఒక ప్రయత్నం వారు చేస్తూ ఉన్న ఒక సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలనే మా సంకల్పంతో మేము వచ్చి దీన్ని ప్రోత్సాహం చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు ఇక్కడ ఉన్న సాంకేతిక పరంగా గొప్పగా ఉన్న గొప్ప మానవ వనరులను ఉపయోగించుకొనే మేము ఈరోజు టెస్లా కార్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి భారతదేశంలో ఒక ఫెసిలిటీ పెట్టాలని ఆలోచన చేస్తున్నారని తెలియగానే మేము కూడా వారిని కోరినాం. తెలంగాణ రాష్ట్రానికి రండి, మీరు కూడా మా రాష్ట్రం ప్రగతిలో భాగస్వాములు కండి అని మేము వారిని కోరినాం. వేచి చూస్తూ ఉన్నాం వారి స్పందన గురించి. మా వరకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకటే మాట వారికి తెలియజేయటం జరిగింది. సాంకేతిక పరమైన గొప్ప మానవ వనరులు తెలంగాణ రాష్ట్రంలోనే ఈ టెక్నాలజికల్ కంపెనీ ఇది టెస్లా అనేది. ఆ టెస్లా ఇక్కడ పెడితే వారికి అన్ని విధాలుగా వారికి కావాల్సిన మానవ వనరులు ఇక్కడే లభ్యత అయితే కనుక ఇతర రాష్ట్రాల్లో అవి అందుబాటులో ఉండవు కనుక సరిగ్గా, అందుకోసమే ఇక్కడ పెడితే వారికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన అనేక మంది ఇంజనీర్స్ కానీ, అదేవిధంగా టెక్నాలజీ పరంగా పనిచేస్తూ ఉన్న శాస్త్రవేత్తలకు ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుందని ఆలోచన చేసి వారిని ఆహ్వానించాం. తప్పకుండా మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే టెక్నాలజికలీ అడ్వాన్స్డ్ స్టేట్గా మన రాష్ట్రానికి ఒక పేరు ప్రఖ్యాత ఉన్న తరుణంలో తప్పకుండా వారు కూడా దీని గురించి ఆలోచన చేస్తారని మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సార్, ఇప్పుడు ఏ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ప్లాన్ అయ్యేదానికి ఈరోజు మొత్తం ప్రపంచానికి సంబంధించిన భవిష్యత్తు రాబోయే కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైననే ఆధారపడి ఉంటుందని దాన్ని ఆలోచన చేసి మా ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకొని రేపు రాబోయే కాలంలో మన తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా మనం ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన చేసి 500 ఎకరాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని నిర్మాణం చేయాలని మేము ల్యాండ్ కూడా ఇవ్వటం జరిగింది. ఆ క్రమంలో ఏ విధంగా ఎలాంటి పరిశ్రమలను తీసుకురావాలి, ఏఐకి సంబంధించిన దాన్ని మొదలుపెట్టిన అనేక మంది గొప్పవారిని ఏ విధంగా మన రాష్ట్రానికి పిలిపియాలి,
వారి ఆలోచనలను ఏ విధంగా ఇక్కడ ఉన్న మన ఇంజనీర్స్ కానీ ఇతరులకు షేర్ చేయాలి. ఆ క్రమంలో ప్రభుత్వం ఆలోచన చేసి రెండో అడుగు ముందుకేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన ఇంటర్నేషనల్ సమ్మిట్ ఏర్పాటు చేయాలి జూలై మాసంలో అని నిర్ణయం చేసి దానికి సంబంధించిన మరి కార్యాచరణ తీసుకునే క్రమంలో ఈరోజు మా స్పెషల్ సిఎస్ గారు చైర్మన్గా, మదన్ మోహన్ రావు గారు మరి వైస్ చైర్మన్గా ఇతర సభ్యులతో కూడుకొని ఏఐ సమ్మిట్కి సంబంధించి మొత్తం యావత్ ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప ఏఐ సంబంధించిన పెద్దలను కూడా ఈ సమ్మిట్కి పిలవటం జరుగుతుంది. 2 రోజులు జరగబోయే ఈ సమ్మిట్లో ప్రతి ఒక్కరి ఆలోచన తీసుకొని ఏఐ సిటీని ఏ విధంగా క్రియేట్ చేయాలి, రాబోయే కాలంలో ఇది ఏఐ క్యాపిటల్గా మన తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉండాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాన్ని అందరికీ కూడా వారి వారి సలహా సూచనలు కూడా మేము వారిని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.